హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ అమల. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. షర్మిల కొడుకు 18న పెళ్ళి అని చెప్పి ట్వీట్ చేశారు. దీనికి జగన్ పెళ్ళికి వస్తాడా రాడా అని చెప్పి చర్చగా జరుగుతుంది సార్. దీని గురించి మీరు ఏమంటారు? అంటే షర్మిల గారి అబ్బాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుడు, రాజశేఖర రెడ్డి గారి మనవడు. ఆయన పేరు రాజారెడ్డి. అంటే రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ పేరు పెట్టారు. అయితే ఇది గత కొద్ది రోజులుగా ఎందుకు చర్చనీయాంశం అయ్యింది అంటే ఇది మనం ముందు నుంచి కూడా మాట్లాడుకోవాలి. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న తర్వాత షర్మిల గారు కానీ విజయం గారు కానీ చాలా వరకు రోడ్ల మీద తిరిగి అసలు ఏమీ తెలియని, అసలు బయట ప్రపంచం అంటే తెలియని షర్మిల గారు తండ్రి చాటు బిడ్డగా, తర్వాత భర్త చాటు ఇల్లాలుగా ఉన్న ఆవిడ ఒక్కసారిగా అన్న జైలుకి వెళ్ళిన తర్వాత ఎంత కార్యకర్తల్ని అందరినీ సమాయత్తం పరచడానికి ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చారు. ఆవిడ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈవిడ ఇంత దూరం ఈ ఓదార్పు యాత్ర, ఈ పాదయాత్ర చేయగలరా లేదా, పైగా గొంతుకేంటి అలా ఉంది అని రకరకాల విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆవిడ స్టేజ్ ఫియర్ లేకుండా ఎన్ని విమర్శలు ఉన్నా కూడా అలాగే తిరుగుతూ అందరినీ సమాయత్తం చేస్తూ కష్టపడ్డారు. ఏం జరిగిందో తెలియదు. ఆయన సీఎం అయిన తర్వాత ఒక్కసారిగా తల్లి కూతురు ఇద్దరు, షర్మిల గారు కానీ విజయం గారు కానీ బయటకు వచ్చేసారు. అంటే ఐ మీన్ తెలంగాణ వచ్చేసారు. వచ్చినప్పుడు కూడా విజయం గారు దాన్ని ఏమంటారు, గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నేను ఇకపై బిడ్డతోనే ఉంటాను అన్నట్టుగా చెప్పారు. దాన్ని జనరల్గా ప్రతిపక్ష పార్టీ, అగెనెస్ట్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఎలా మాట్లాడుకుంటారంటే ఇది ఏముందిలే, ఖచ్చితంగా ఆయనే వెలగొట్టేసి ఉంటాడు, లేదంటే పడక వెళ్ళిపోతున్నారు, రకరకాల వార్తలు వినిపిస్తాయి. అలా వార్తలు వినిపించినప్పుడు అది ఎక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకున్నారు. ఎట్లాగో జనరల్గా ప్రతిపక్షాలు పడలేదు అని అంటే ప్రభుత్వం వైపు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు చిన్న పాయింట్ దొరుకుతుందో దాన్ని రభస్ చేద్దాం అన్నట్టు చూస్తుంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని పట్టించుకోవట్లేదు, రకరకాల వార్తలు వచ్చాయి. అది దాంట్లో వాస్తవం లేదనుకుందాం కాసేపు. అయితే మొన్న రీసెంట్గా తెలంగాణ ఎన్నికల సమయంలో ఆవిడ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తారనుకున్నారు, సీట్ల సర్దుబాటు అనుకున్నారు. తర్వాత కుదరక కాంగ్రెస్లోంచి బయటకు వచ్చేసి ఓకే కాంగ్రెస్లో బయట నుండి మద్దతు ఇస్తూ అన్నారు. తర్వాత కాంగ్రెస్లో పార్టీలు విలీనం చేస్తారనుకున్నారు. అన్ని స్టేట్మెంట్ అయినప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. నేను కాంగ్రెస్కి బయట నుంచి మద్దతు ఇస్తాను, ప్రస్తుతానికి అది విలీనం చేయట్లేదు, చూద్దామంటే ఆ సందర్భంలో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇట్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ గురించి ఎట్లా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పాలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ ఈవిడ వెళ్తున్నారు, ఎంతవరకు కరెక్టు, అది అసలు ఆవిడ నిర్ణయం కరెక్ట్ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, దానికి మీరేం స్పందిస్తారంటే అప్పుడు షర్మిల గారు ఏమన్నారంటే ఒకప్పుడు నేను అక్కడ నుంచి వచ్చేసినప్పుడు నాతో సంబంధం లేదని చెప్పారు, ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారంటే మళ్ళీ నాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా అని ఆవిడ అడిగారు. అంటే దాని అర్థం ఏంటి, సంబంధం లేదంటే అప్పటికే ఎడమొహం పెడమొహం అయినట్టుగానే కదా ఆవిడే ఓపెన్గా చెప్పారు. అలా కాకుండా అంతకుముందు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను నా భర్త నా తల్లి అందరం చాలా ఇది పడినా కూడా ఎక్కడ మాకు సరైన సముచిత స్థానం పార్టీలు దక్కలేదు, అందుకే మేము బయటకు వచ్చాం అన్నట్టుగా కూడా రకరకాల వ్యాఖ్యలు, అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పగలుగుతున్నాను తప్ప ఏం మాట్లాడరు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ భావం అయితే అదే, అక్కడ నుంచి పడట్లేదు కాబట్టి ఇటు వచ్చేసామన్నట్టు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆవిడ కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చారో అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది, ఆవిడకి పీసీసీ చీఫ్గా ఇస్తారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆంధ్ర పీసీసీ చీఫ్గా ఇస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి కొడుకు ఒకవైపు కూతురు ఒకవైపు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఓటు అని చీలిపోతుంది కాబట్టి నష్టం ఎవరికి, వైఎస్ఆర్సీపీకే ఉంటుంది కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టమైన మన వైవి సుబ్బారెడ్డి గారితో రాయబారం పంపించారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ అయితే వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే మీరు ఇట్లా కాంగ్రెస్లో మళ్ళీ విలీనం చేశారు పార్టీని, తనకు పీసీసీ చీఫ్గా కూడా ఇస్తామంటున్నారు, మీరు అక్కడికి ఆంధ్ర వస్తే ఇబ్బంది అవుతుంది, అదే కాకుండా ముందుకి కొడుకు పెళ్ళి ఉంది, కొడుకు పెళ్లి చెప్పడానికని మీరు వస్తారు, మీరు రావద్దు, వస్తే ఇంక ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి గారితో జగన్ గారు రాయబారం పంపించారు. దానికి వైవి సుబ్బారెడ్డి గారి మీద షర్మిల గారు సీరియస్ అయ్యారన్నట్టు కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ బట్ ఎన్ననుకున్నా చిన్నప్పటి నుంచి చనువుగా ఉన్నప్పుడు ఒకే ఫ్యామిలీ ఒకే బ్లడ్, మేనల్డు సొంత మేనల్డు, సో మేనల్ని మేనగోడని ఇద్దరిని, కొడుకుని కూతురిని ఇద్దరిని ఇచ్చి పంపించి పెళ్ళికి పిలిచే అవకాశం ఉంది. పెళ్ళికి పిలిచిన తర్వాత మీరంటే ఫిబ్రవరి 8th ఎప్పుడు మ్యారేజ్ అంటే ఆ మ్యారేజ్కి జగన్మోహన్ గారు రావాలి, వస్తే
ఒకవేళ కుటుంబం అన్నాక ఎన్నో ఉంటాయండి రకరకాలు. ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు పర్సనల్ వాళ్ళది. అవి మనం ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడకూడదు. బట్ రాజకీయ రంగు ప్రతిదానికి పులుముతున్న ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా! ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ ఫ్యామిలీ లేడీస్ వైపు, ఫ్యామిలీల విషయం వైపు, వాళ్ళ పెళ్ళిళ్ళ మీద డిస్కషన్‌లో టాపిక్‌లోకి వెళ్ళిపోయింది. అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు అనవసరం. సో, అలా మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడారు ఎప్పుడో ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా వీళ్ళెప్పుడు దొరుకుతారా? వీళ్ళ మీద మాట్లాడదాం అని చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా! సో, అలాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెళ్ళికెళ్తే ఓకే. వీళ్ళనుకున్న వీళ్ళు ఒకటేరా అన్నట్టుంది. పెళ్ళికి వెళ్ళలేదు అనుకోండి, ఖచ్చితంగా ఈ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రూమర్స్ గాను, వార్తలుగా వినిపిస్తున్నాయో, ఇవన్నీ నిజమని నమ్మాల్సొస్తది కదా! మరోవైపు ఖచ్చితంగా వైసీపీ అక్కడ ఉంది కాబట్టి, ఈవిడ వచ్చి పీసీసీ చీఫ్‌గా ఒకవేళ అయితే, కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లొస్తాయి ఆ విషయం పక్కన పెడితే, కాంగ్రెస్ తరపున పోరాడాలి, కాంగ్రెస్ తరపున మాట్లాడాలి కాబట్టి, ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఎవరున్నా గానీ వాళ్ళ మీద బురద జల్లాలి, వారి మీద విమర్శించాలి. అక్కడ అన్నయినా, తమ్ముడైనా, తండ్రైనా, కొడుకైనా ఎవరైనా సరే. సో, ఈవిడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి. అప్పుడు ఇప్పటికే ఉన్న ఎడమొహం, పెడమొహంగా ఉన్న బంధాలు మరికొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఎందుకు ఈ సందర్భంలో మళ్ళీ కలిసినప్పుడు మాట వచ్చి అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయని చెప్పి ఆయన రావద్దని కూడా తప్పులేదు కదా! చెల్లి మీద ఇష్టం కొద్దో వద్దు కనబడితే మళ్ళీ నేను తననేదో మాట అంటాను, తను బాధపడుతుంది. లేకపోతే తనే నన్ను మాట అంటది బాధపడతాను కూడా వద్దని చెప్పుండొచ్చు. ఒక ఒక యాంగిల్‌లో పాజిటివ్‌గా ఆలోచిస్తే. మరొక యాంగిల్‌లో రాజకీయాలు ఇవన్నీ సహజం. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు, తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ. అన్నదమ్ముల్లో కూడా అన్నదమ్ముడు ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం. చాలా రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పుడు. అలాంటప్పుడు సహజం. బట్ కొంతమంది ఏంటంటే దాన్ని బాగా పర్సనల్‌గా తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేరు. అరే! నా సొంత చెల్లి వేరే పార్టీలకెళ్ళి నా మీద దుమ్మెత్తిపోయడం ఏంటి? లేదా నా తల్లి నాతో ఉండకుండా అక్కడ ఉండడం ఏంటి? ఇలాగ రకరకాలుగా ఉంటాయి. బట్ విజయమ్మ గారు కూడా అప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇకపై బిడ్డతోనే ఉంటాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను అన్నట్టుగా నేను బిడ్డగా సపోర్ట్ చేస్తానని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏదో ఈవిడ విజయమ్మ ఇంత ఉండలేక వెళ్ళిపోతుంది. సో, తల్లిని చెల్లిని కూడా పట్టించుకోలేదు అనుకోవచ్చు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి కొంచెం ఎక్కువగా ఎవరికి తగ్గట్టు అలా ఊహించుకుంటారు. ఆయన గౌరవంగా ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్‌గా వెళ్ళి మేనల్లుకి 4 అక్షింతలు వేసి వస్తే ఆ గౌరవం అలాగే ఉంటుంది. లేదు అంటే మళ్ళీ ఇబ్బందులు పడక తప్పదు. దానివల్ల ఏమవుతుందంటే మరి కాస్త ఈ కుటుంబ వ్యవహారాలు ఏమిటంటే రోడ్డున పడతాయి. రోడ్డున పడినప్పుడు ఆహ్, వేరే ప్రతిపక్ష పార్టీలకి ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది. అది మరి కాస్త మైనస్ అవుతుంది. చూద్దాం మరి పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారాలన్నీ అలాగే ఉంటాయి. అవి మనం కొద్దిగా టైం చూసి మీరన్నట్టు ఆ పెళ్లి రోజు కనబడితే ఓకే. అరే! వచ్చారా గౌరవంగా నిలబెట్టుకున్నారని. లేదంటే అమ్మో! అసలు రాలేదు అంటే ఖచ్చితంగా చాలా దారుణంగా ఉండుండే పరిస్థితి. అసలు ఇంక ఇద్దరికీ తెగదెంపులు అయిపోయాడు కదా! పెడమొహం అయిపోయారట కదా! అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు. అయ్యుంటుంది. అయ్యింది కదా! ఓకే సార్. థ్యాంక్ యూ సార్.